హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇందాక ఇఫ్తార్ మొత్తం ఇచ్చేసానండి. మస్జిద్కి అయితే మా బాబు ఇక్కడే ఒక పొద్దు ఇచ్చుకొని నమాజ్కి కూడా వెళ్ళాడు ఫ్రెండ్స్. నాకు కొద్దిగా తలనొప్పి వచ్చిందండి, బాగా తలపోటు వచ్చేసరికి ఇక్కడే చూడండి కింద ఇక్కడే పడుకున్నానండి. ఇప్పుడే లేచాను. మొత్తం క్లీన్ చేసుకోవాలండి. రేపు పొద్దున శుక్రవారం కాబట్టి నేను, మా బాబు, మా పాప అయితే సైడ్ చేద్దామని అనుకుంటున్నామండి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే అన్ని తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళారండి. బిర్యానీ కూడా ఆయన రాగానే పని మొత్తం స్టార్ట్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఏంటంటే హడావిడిగా వాళ్ళకి, ఎందుకంటే టయానికి అండి 6:30 వరకు వాళ్ళకి ఇచ్చేయాలని అయితే హడావిడిగా తొందరగా అయితే ఇచ్చేసామండి. నాకు లేట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన మనకు లాభం ఉండదు ఫ్రెండ్స్. అందుకోసమే హడావిడి కాబట్టి నాకు కొద్దిగా ఏంటంటే కాళ్ళు లాగుతున్నాయండి. ఈ మధ్య కొద్దిగా ట్యాబ్లెట్స్ కూడా తింటున్నానండి. అందుకోసమే ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుందామని అయితే అలా కిందనే ఒరిగానండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతే ఇఫ్తార్ కూడా మా బ్రదర్ అయితే ఇఫ్తార్ తినేసాడు కదా, అవి కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడైతే ఇక హడావుడిగా అందరం కలిసి చేసుకున్నాము. ఇక మళ్ళీ ఇప్పుడు లేచి పని అయితే చేసుకుంటున్నాము. ఇదంతా క్లీన్ చేసేయాలి ఇప్పుడు. ఇక్కడైతే అన్నం వండి పెట్టింది మా మమ్మీ, ఇంకా తమ్ముడు కూడా తినలేదన్నమాట. ఇక్కడ చికెన్ అవుతుంది. కొద్దిగా నిన్న చికెన్ కర్రీ ఉంటే అదే వేడి చేసుకుంటున్నాము. మేమైతే సైరీ చేద్దామని అనుకుంటున్నాము పొద్దున్న. సో దాని గురించే మార్కెట్కి వెళ్ళున్నారనమాట. చూడండి, మొత్తం కిచెన్ కూడా గలీజ్ ఉంది కదా. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ కంటిన్యూ కూడా మీకు చూపిస్తాను ఏమేం జరుగుతుందో. మా బాబుకు కూడా ఇంకా ఫుడ్ పెట్టలేదండి. సో ఆయనకు ఫుడ్ పెట్టేసి ఇంకా మా పని అయితే స్టార్ట్ చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా మా తమ్ముడు అయితే తరాబీ నమాజ్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాము. డైలీ అయితే ఇద్దరం అయితే వెళ్తాము. నమాజ్ చదువుకొని ఒక 10 మినిట్స్ అలా ఊర్లో అయితే తిరిగేసి అయితే వస్తాము. నెక్స్ట్ అయితే చూడండి, మిర్యాలగూడ నుంచి అయితే మా ఫాదర్ అయితే వచ్చేసారు. వెజిటేబుల్స్ అవి తీసుకొని మా అల్లుడు అయితే ఈ టైంలో షాప్కి తీసుకెళ్ళి బిస్కెట్లు ఏమైనా కొనిపించమని ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఇంకా మా తమ్ముడు నేనైతే బయట కూర్చొని కొంచెం సేపు అయితే ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. సో చల్లగాలికి ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడైతే అన్నం అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడికి అయితే తినిపించడానికి. ఇక్కడైతే మా ఫాదర్ వెళ్ళి పాలు, పెరుగు, పచ్చిమిర్చి, చికెన్ ఇంకా వెజిటేబుల్స్ అవి అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఇంకా సరుకులు కూడా తీసుకొని అయితే కార్లో మా అల్లుడు తీసుకొస్తున్నారండి. ఈయన ఏంటంటే బుల్లెట్ తీసుకెళ్ళడం వల్ల తీసుకురాలేదు. స్కూటీ అయితే ఆయన తీసుకొచ్చేటోళ్ళండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది బ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చిచ్చర్ పిడుగు అయితే లేచాడండి. గందరగోళం చేస్తుండే. ఇంకా ఈయన చూడండి ఫ్రెండ్స్, అన్నం తినమంటే బాటిల్ తీసుకొని తిరుగుతుండు. పెద్ద సోదిరోడు. కానే పాని చూడండి, ఇక్కడ వాటర్ అయితే నింపుకుంటున్నాడండి. కూల్ వాటర్ కావాలంట ఈయనకు. కైకు కూల్ వాటర్ తుమారుకు కైకి వచ్చారైతే. ఇక్కడైతే అన్నం తింటున్నాడు ఫ్రెండ్స్ మా మనవాడైతే. చాలా లేట్ అయిపోయింది. మనైతే వచ్చారు. ఎందుకు ఇంత లేట్ అయింది? లేట్ ఎందుకు అయింది? ఏమో బుల్లెట్కి పోగొట్టుకున్నావంట కదా, దొరికిందా? ఇంకేం మర్చిపోలేదా? 1898 రూపాయలు. ఏముందమ్మా, చికెన్ కడిగిన మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 2 టమాటా కూడా కోస్తున్నా. అందులో చికెన్ కర్రీ చేస్తున్నావా? ఏదో చేయాలి, కొద్దిగా పప్పుచారు చేయి. చూడండి ఫ్రెండ్స్, మా అక్క నేను సైరీ ఉన్నప్పుడు ఏదో ఇంత వండి పెట్టేసేది. ఈరోజు ఈమె సైరీ ఉండాలని పప్పుచారు అంటుంది, చికెన్ అంటుంది, దక్కన్ అంటుంది, చపాతీ అంటుంది. ఇట్టుంది మా అక్క ఒక్క రోజు ఉండడానికి. ముందుకు వచ్చిందండి ఆమె, నన్ను కూడా ముందుకు నడిపించింది. అసలు రేపు పొద్దుగాల ఏం చేస్తారో చూడాలి. పొద్దున్నే లేవాలంటే అదొక్కటే. చూడండి, మొత్తం మసాలాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా కారం వేయలేదండి. మొత్తం అయితే బాగా మంచిగా చేయి కర్రీ, కొద్దిగా మంచిగా ఫ్రై చేసి. మేము బాగుండాలండి. చికెన్, మటన్ అంటే, మటన్ కాదు కానీ చికెన్ అంటే మాత్రము బాగా చెయ్యి. ఎండలకు మాత్రం అన్నం పోతలేదు ఫ్రెండ్స్. ఒక్క మాట అయితే చెప్తున్నారు, రోజా ఉన్న వాళ్ళు మాత్రము కొద్దిగా జాగ్రత్త.
చాలా ఏమంటారు విపరీతంగా ఎండలు ఉన్నాయండి. మా బాబుని నేను చూస్తున్నాను, ఇవాళ వాడు బిన్సైడ్ రోడ్ అని ఉన్నాడండి. చాలా ఇబ్బంది పడ్డాడు. నాకేం లేదండి, హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఉండలేకపోతున్నా. నాకు బాగా కీళ్ళ నొప్పులు అవి వచ్చినాయండి, ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా. అందుకోసమే రేపు జుమ్మా అని ఉందామని అయితే ఉంటున్నా ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ఏంది ఆంటీ ఉంటలేదని. మా బాబు కూడా నాకు నిద్ర లేపుతలేడండి, ఎందుకంటే మొన్ననే నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కదా. వద్దులే అమ్మ నాకు లేపని నేను అంటున్నా, కానీ వాళ్ళు నిద్ర లేపుతలేరండి. నేను లేచేసరికి అయితే నైటే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంటే వాడే వేడి చేసుకుని తింటున్నాడు ఫ్రెండ్స్ పాపము. ఇందాక మొత్తం ఇక్కడ చెత్త ఉండే కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంతా క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే పెరుగు ప్యాకెట్ తెచ్చారనమాట. సో నేను అదైతే బౌల్లో వేసేసాను. పెరుగు మాత్రం చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. చూడండి సరుకులు ఇంకా పాలు అవి కూడా ఇంకా తీసుకొని వచ్చారనమాట. ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. హాయ్ చెప్పండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బాబుకి అయితే మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు. ఇక ఆయన హ్యాపీనెస్కి హద్దులు లేవు. ఇక్కడ సిరప్స్ అవి కూడా తెచ్చారు పిల్లల కోసం. ఇవి ఫ్రూట్స్ అనుకుంటా. ఇక్కడ మా డాడీ అన్నం తింటున్నారు ఫ్రెండ్స్. మా డాడీకి అయితే చూపిస్తలేను, ఎందుకంటే షర్ట్ లేదు, ఆయనకు దిష్టి కలుగుద్దంట, చూపియొద్దు అంటుండ్రు. కొన్ని వస్తువులు లేకుండే అనమాట ఇంట్లో. ఒక 10 days కోసం అట్లా తెప్పించింది అనమాట. మళ్ళీ ఫెస్టివల్కి మొత్తం తెచ్చుకుంటాం కదా అని చెప్పి ఈయన మళ్ళీ గ్లాస్ చేంజ్ చేసుకొని తాగుతున్నాడు. ఇక్కడ ఇంకా అయితే కర్రీ అవుతుంది. సో పప్పు కూడా వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా పప్పు చేసుకుందామమ్మా. మీరు చేస్తావా? ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేసేసి అయితే పప్పు అయితే సగం చేసి పెట్టేశానండి. చారు అయితే పొద్దున్న పోసుకుంటాను. ఇప్పుడైతే నిద్రపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మార్నింగ్ సైడ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ సెహరీకి అయితే లేసేసాము. నేనైతే ఫస్ట్ అయితే తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాను. హాయ్ అండి, అస్సలాము అలైకుం. మార్నింగ్ అయితే లేసేసామండి. నైట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది. ఇప్పుడే నేను నమాజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పాప కూడా నమాజ్ చేసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నమాజ్ అయితే చదువుకున్నాను. ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే చపాతీ అయితే వేస్తున్నారు. ఇక్కడైతే టీ చేయడానికి అయితే పాలు కూడా వేడి చేసి పెట్టేశారు మా మదర్. సో ఇదైతే చపాతీ చేయడానికి ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ఇది వచ్చేసి వేడి వేడి అన్నం. సో ఇదైతే నైట్ చేసుకున్న చికెన్ కర్రీ. సో ఇది వచ్చేసి పప్పుచారు, మునక్కాయ పప్పు. సో చపాతీలు చేయడం అయిపోతే తినేస్తాము. మా అక్క కూడా ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మా మదరే ఒత్తుకుని మా మదరే కాల్చుకుంటున్నారు. మా అక్క అయితే లేవలేదు ఫ్రెండ్స్. బలవంతంగా అయితే లేపితే ఇప్పుడైతే వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు అసలు చేతగాట్లే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను చేయలేనేమో అంటుంది. సో చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే తినేస్తాము. మా అక్క కూడా నమాజ్ అయితే చేసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, ఇంకా పప్పు అయితే వేస్తుంది మా మదర్. చూడండి, ఇక్కడైతే ముగ్గురం అయితే తినేస్తున్నాము. ఈ ప్లేట్ వచ్చేసి మా అక్కది. ఫుడ్ అయితే తినేసాం ఫ్రెండ్స్. చూడండి, మా మదర్ అయితే టీ వేసి అయితే తెచ్చేసారు. సో టీ అయితే తాగేస్తాము. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే అయిపోయింది. సో చూడండి, మా మదర్ అయితే నీళ్ళు అయితే తాగేశారు. మా అక్క ఇంకా మా మదర్ అయితే ఏదో ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే మా అక్క ఒకటే బాధపడుతుంది ఫ్రెండ్స్. అది ఎందుకు అనుకుంటున్నారా? సో హిందీ సీరియల్లో హీరో రీప్లేస్ అయ్యాడట. సో దానికోసం తెగ బాధపడి ఏడ్చేటట్టే ఉంది ఇక్కడ. అయ్యో ఎందుకు తీసేశారు, అయ్యో ఎందుకు తీసేశారు అని. ఏ రిష్తా క్యా కెహలాతా స్టార్ ప్లస్లో వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ హీరోని రీప్లేస్ చేశారని
ఇద్దరు మా మదర్ ఇంకా మా సిస్టర్ అయితే డిస్కషన్ అయితే పెట్టారు ఇక్కడ, ఎందుకు తీసేశారు వై అని. మాదైతే చెట్లకైతే నీళ్ళు అయితే పోస్తున్నారు. సో ఒక 10 నిమిషాల వరకు సీరియల్ గురించి ముచ్చట్లు పెట్టుకొని ఇద్దరు మా మదర్ ఇంకా మా అక్క, నెక్స్ట్ అయితే మా మదర్ అయితే చూడండి చెట్లకైతే నీళ్ళు అయితే పోస్తున్నారు. అజా అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, అజా అయితే నమాజ్ అయితే చదువుకుంటారు. సో ఆ లోపు మా మదర్ అయితే వర్క్ అయితే చేసుకుంటున్నారు. సో చూడండి టేబుల్ రోజు మొన్ననే పెట్టాము. సో పూలు అయితే అవుతున్నాయి. వచ్చేసి పుదీనా. బట్టలు కూడా ఉతికేస్తున్నాను అండి. కొద్దిగా వాటర్ ఉంటే వాటర్ మొత్తం నింపేస్తున్నా, ఎందుకంటే నమాజ్ చేసుకుని నిద్రపోవచ్చు అని. చూడండి వాటర్ మొత్తం కూడా ఫుల్ చేసేసి అక్కడ కొద్దిగా వాటర్ వచ్చింది హౌస్లో. బట్టలు వచ్చేస్తే పని అయిపోతుంది. సో అజా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను కూడా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని అయితే వచ్చేస్తాను. ఆ లోపు మా మదర్ కూడా నమాజ్ చేసుకుంటారు. అదా అయితే అయిపోయింది. మా మదర్ అయితే నమాజ్ చేసుకుంటున్నారు, నేనైతే చదివేశాను. చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే నమాజ్కి వెళ్ళొచ్చాడు. చూడండి మా ఆయన మాత్రం ఇప్పుడే లేచి ఎట్లున్నాడు చూడండి. ఏమైనా అర్థమవుతుంది ఆయనకు చూడండి. వరే 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 వరే. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వ్లాగ్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.